Represented by La Lens TV. ఇప్పటి వరకు మన భూముల యొక్క వివరాలు పహాని రిజిస్ట్రేషన్ పత్రాలు రెవెన్యూ రికార్డులలో మాత్రమే ఉండేవి. కానీ ఇకపై భూమి ఎక్కడ ఉంది, దాని యొక్క హద్దులు ఎలా మొదలయ్యాయి, ఎక్కడ ముగుస్తాయి, యజమాని ఎవరు, ప్రభుత్వ భూమి ఏది అనే ప్రతి వివరాలు డిజిటల్ మ్యాప్ లో కనిపించే రోజులు రానున్నాయి. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం భూనక్ష నేషనల్ జియోస్పేటియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హెబిటేషన్ అనే ఒక అత్యాధునికమైనటువంటి భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. డ్రోన్లు, GPS, GIS వంటి ఆధునిక సాంకేతికను ఉపయోగించి ప్రతి ఆస్తికి ఖచ్చితమైనటువంటి భౌగోళిక గుర్తింపును కల్పించడం, ఈ యొక్క కబ్జా మరియు హద్దుల యొక్క వివాదాలను తగ్గించడం, ప్రభుత్వ భూములను రక్షించడం, పట్టణ భూములను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి అసలు భూనక్ష అంటే ఏమిటి, ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, తెలంగాణలోని ఎక్కడ అమలవుతుంది అనే అన్ని ముఖ్యమైనటువంటి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం టాపిక్ లోకి వెళ్తే ఈ నక్ష కార్యక్రమం అంటే ఏమిటి అంటే, నక్ష అనేది పట్టణ ప్రాంతంలోని ప్రతి భూమి, ఇల్లు, భవనం, ఖాళీ స్థలం, ప్రభుత్వ భూమి వంటి అన్ని ఆస్తులను డిజిటల్ మ్యాప్లలో నమోదు చేసే ఒక జియోస్పేషియల్ సర్వే ప్రాజెక్ట్. ఇప్పటి వరకు కేవలం కాగితాలపై ఉన్నటువంటి భూ రికార్డులను ఆధునిక సాంకేతికతో ఆన్లైన్లలో అందుబాటులోకి తీసుకురావడం దీని యొక్క ఉద్దేశం. దీనివల్ల భూముల యొక్క వివరాలు మరింత పారదర్శకంగా మారనున్నాయి. రెండో విషయానికి వస్తే, జగిత్యాలనే ఎందుకు ఎంపికైంది అంటే, తెలంగాణలోని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైనటువంటి 9 మున్సిపాలిటీలలో జగిత్యాల ఒకటి. వేగంగా విస్తరిస్తున్నటువంటి పట్టణంగా ఉండడంతో పాటు భవిష్యత్తులో భూ నిర్వహణ సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో కూడా ఈ యొక్క విధానాన్ని విస్తరించే అవకాశం అనేది ఉంది. మూడో విషయానికి వస్తే, డ్రోన్లతో మ్యాపింగ్ ఎలా జరుగుతుంది అనంటే, మొదట డ్రోన్ల సహాయంతో మొత్తం పట్టణాన్ని వైమానికంగా చిత్రీకరిస్తారు. అనంతరం సర్వేయర్లను క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు, స్థలం, భవనం వద్దకు వెళ్లి హద్దులను, కొలతలను, యాజమాన్య వివరాలను పరిశీలిస్తారు. అయితే ఈ రెండు వివరాలను కలిపి అత్యంత ఖచ్చితమైనటువంటి డిజిటల్ మ్యాప్ ను రూపొందిస్తారు. నాలుగో విషయానికి వస్తే, ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు ఎలా ఇస్తారు అంటే, ప్రతి ఆస్తి అక్షాంశాలు లాటిట్యూడ్, రేఖాంశాలు లాంగిట్యూడ్ ఆధారంగా ప్రత్యేక భౌగోళిక విస్తరణ గుర్తింపును ఇస్తారు. అయితే దీంతో ఆ భూమి ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే విషయం మ్యాప్ లో స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో హద్దుల వివాదాలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం వల్ల. ఐదో విషయానికి వస్తే, ప్రభుత్వ భూములకు ఎలా రక్షణ కలుగుతుంది అంటే, ప్రభుత్వ భూములు, చెరువులు, ఆలయ భూములు, రహదారులు, పార్కులు వంటి ప్రజా ఆస్తులన్నింటినీ కూడా ఈ యొక్క సర్వేలో నమోదు చేస్తారు. ఒకసారి డిజిటల్ మ్యాప్లలో నమోదైన తర్వాత వాటిని ఆక్రమించడం లేదా హద్దులను మార్చడం చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వ భూముల యొక్క పరిరక్షణకు ఇది కీలకమైనటువంటి అడుగు అని చెప్పవచ్చు. ఆరో విషయం ఏంటంటే, భూ కబ్జాలకు ఎలా చెక్ పెడుతుంది అనంటే, ఇప్పటి వరకు పాత పత్రాలు, చేతి రాతతో గీసినటువంటి మ్యాపులు, స్థానిక సమాచారం ఆధారంగా హద్దులు నిర్ణయించేవారు. కానీ నక్షలో ఉన్నటువంటి ప్రతి ఆస్తి GPS ఆధారిత ఖచ్చితమైనటువంటి స్థానంలో నమోదు అవుతుంది. అందువల్ల భూమి యొక్క హద్దులను మార్చడం, ఇతరుల యొక్క స్థలాన్ని ఆక్రమించడం, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం వంటి అక్రమాలకు గట్టి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా. ఏడో విషయానికి వస్తే, జగిత్యాలలో ఎంత పెద్ద స్థాయిలో సర్వే జరుగుతుంది అనే విషయానికి వస్తే, జగిత్యాల మున్సిపాలిటీలోని 50 వార్డులు, లక్షల పైగా జనాలు, సుమారు 35,000కు పైగా ఇండ్లు ఉన్నాయి. వీటితో పాటు వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, ఇతర నిర్మాణాలన్నింటినీ కూడా ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ల యొక్క చిత్రీకరణ పూర్తవగా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పరిశీలన అనేది కొనసాగుతుంది. మనం ఎనిమిదవ విషయానికి వస్తే, ఆస్తి యజమానులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే, సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఆస్తి యొక్క వివరాలు అధికారిక రికార్డులలో నమోదు అవుతాయి. భవిష్యత్తులో పట్టణ లేదా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసే అవకాశం అనేది ఉంటుంది. భూమి కొనుగోలు, అమ్మకాలు, రుణాలు, వారసత్వం వంటి అంశాలలో స్పష్టమైనటువంటి రికార్డులు అందుబాటులో ఉండడం, వీటి వల్ల వివాదాలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. తొమ్మిదో విషయానికి వస్తే, భవిష్యత్తులో నక్ష యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది అంటే, నక్ష ద్వారా పట్టణ భూ రికార్డులు పూర్తి డిజిటల్ రూపంలోకి మారనున్నాయి. భూముల యొక్క నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ప్రభుత్వం యొక్క ఆస్తుల యొక్క సంరక్షణ, భూ వివాదాల యొక్క పరిష్కారం, పౌర సేవలు మొదలైన
అన్ని విషయాలలో అనేక రంగాలలో ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఆధునిక సాంకేతికతో పాటు భూ పరిపాలనలో ఇది ఒక కీలకమైన పరిష్కారంగా చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో నక్షా కార్యక్రమం కేవలం ఒక సర్వే మాత్రమే కాదు, భూములకు శాశ్వత డిజిటల్ రక్షణ కవచం. ప్రతి ఆస్తికి ఖచ్చితమైనటువంటి హద్దులు, పారదర్శకత, రికార్డులు, ప్రభుత్వ భూములకు మెరుగైనటువంటి రక్షణ, భూ కబ్జాలకు అడ్డుకట్ట వంటి అనేక ప్రయోజనాలను అందించే ఈ యొక్క ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ యొక్క పరిపాలనలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే అవకాశం అనే ఉంటుంది. అయితే ఇది తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రాజెక్ట్ అనేది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి నక్షా, నేషనల్ జియోగ్రఫికల్ నాలెడ్జ్ బేస్డ్ అండ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ అనేది దేశవ్యాప్త పైలట్ ప్రాజెక్ట్. ఇది ఈ యొక్క విషయాన్ని పైలట్ కార్యక్రమంగా 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, సుమారు 157 అర్బన్ లోకల్ బాడీస్ లో అమలవుతున్నాయి. ఉదాహరణకు ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రాంతాలలో మధ్యప్రదేశ్ రైసేన్ నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్ణాటక, తిరుపతి తదితర 10 మున్సిపాలిటీలో ప్రారంభం కావడం జరిగింది. దాంతో పాటుగా గోవా రాష్ట్రం, చండీగఢ్ రాష్ట్రం, పుదుచ్చేరి అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఎంపిక చేసిన పట్టణాలు పలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఎంపిక చేసినటువంటి మున్సిపాలిటీలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. వాటిలో జగిత్యాల కూడా ఒకటి. అయితే ప్రభుత్వం నక్షా వ్యవస్థను తీసుకురావడానికి గల ప్రధాన కారణం భూముల యొక్క శాశ్వతమైనటువంటి ఖచ్చితమైనటువంటి డిజిటల్ గుర్తింపు ఇవ్వడం కోసం. ప్రస్తుతం పట్టణ ప్రాంతంలోని భూముల యొక్క హద్దుల వివాదాలు, ప్రభుత్వ భూముల యొక్క కబ్జాలు, పాత రికార్డుల యొక్క పొరపాట్లు, సర్వే మ్యాప్లు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని సాంకేతిక పరిష్కారంగా నక్షాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, ఫస్ట్ వన్, భూ వివాదాలు తగ్గడానికి, అంటే హద్దుల యొక్క తగాదాలు తగ్గించడం కోసం, ఒకే భూమిపై ఇద్దరు హక్కు చెప్పే అటువంటి పరిస్థితి నివారించడం కోసం. రెండో విషయానికి వస్తే భూ కబ్జాలకు అరికట్టడం, అంటే ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లు, పార్కులు, ఆలయ భూములను డిజిటల్ మ్యాప్లలో నమోదు చేయడం, హద్దులు మార్చి విక్రయించే అవకాశం తగ్గించడం. మూడో విషయానికి వస్తే ప్రతి ఆస్తికి ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఇవ్వడం కోసం డ్రోన్లు, GIS, GPS ఆధారంగా ప్రతి భూమికి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ నమోదు చేయడం. ఈ యొక్క భూమి ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి ముగుస్తుంది అనే యొక్క విషయం స్పష్టంగా చూపించడం జరుగుతుంది. నాలుగో విషయానికి వస్తే పట్టణ ప్రణాళికను మెరుగుపరచడం కోసం రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, ప్రజా సౌకర్యాల యొక్క ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం కోసం, భవిష్యత్తు నగర అభివృద్ధికి ఖచ్చితమైనటువంటి డేటాను అందించడం కోసం. ఐదో విషయానికి వస్తే డిజిటల్ భూ రికార్డుల యొక్క సృష్టించడం కోసం, అంటే పాత కాగితపు రికార్డులను ఆధునిక GIS మ్యాప్లతో అనుసంధానం చేయడం, భూమి వివాదాలను ఆన్లైన్ లో సులభంగా అందుబాటులోకి ఉంచడం. ఆరో విషయానికి వస్తే పారదర్శకత పెంచడం కోసం రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ సేవలు, భూ లావాదేవీలలో స్పష్టంగా తీసుకురావడం, మోసపూరిత లావాదేవీల యొక్క అవకాశాలు తగ్గించడం కోసం. మొత్తానికి వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూనక్ష కేవలం ఇది ఒక సర్వే కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశంలోని పట్టణ భూ రికార్డుల డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చే ఒక కీలకమైనటువంటి సంస్కరణ అని చెప్పవచ్చు. డ్రోన్లు, GPS, GIS వంటి ఆధునిక సాంకేతికతో ప్రతి ఆస్తికి ఖచ్చితమైనటువంటి హద్దులను నమోదు చేసే, భూ కబ్జాలను, హద్దులను, వాటికి సంబంధించిన వివాదాలను, ప్రభుత్వ భూముల యొక్క అక్రమాలను తగ్గించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి, అమలులో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి అనే విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ప్రజలు కూడా తమ యొక్క ఆస్తుల యొక్క వివరాలను పరిశీలించి సర్వే సమయంలో అధికారులకు అవసరమైనటువంటి సహకారం అందించడం చాలా మంచిది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మున్సిపాలిటీలో నిర్వహిస్తున్నటువంటి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి భూములకు సంబంధించినటువంటి ఆస్తులు, రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వం యొక్క కొత్త విధానాలపై నమ్మకమైనటువంటి సమాచారం కోసం లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మరో కొత్త లీగల్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.